ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. అంశం: దేవుడు పశ్చాత్తాపపడతాడా లేక సంతాపపడతాడా అన్న అంశాన్ని ఆలోచిద్దాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి పారమార్థిక విషయము మనకు అర్థం కావాలి అని అంటే సర్వసత్యం కోసము ఆలోచన చేయాలి. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అన్న మాట ఎప్పటికీ మర్చిపోకూడదని మొదటగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. చదివేటప్పుడు అక్షరాన్నే దృష్టిలో ఉంచుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుడు పశ్చాత్తాపపడతాడా లేక సంతాపపడతాడా అన్న ఈ అంశంలో మొదటి మాట పశ్చాత్తాపమును గురించి ఆలోచిద్దాం. పశ్చాత్తాపము అనగా బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఇక్కడ కయీను తన తమ్ముణ్ణి చంపిన తర్వాత దేవుడు కయీనుకు శిక్ష వేశాడు. ఆ శిక్షను గూర్చి కయీను పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపము అనగా చేసిన తప్పును గూర్చి లేక చేసిన పాపమును గూర్చి బాధపడటము, చింతించటమే పశ్చాత్తాపము అనగా. మరొక మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి, గమనించండి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. గమనించారా ప్రియులరా? పశ్చాత్తాపము అనగా చేసిన తప్పును గూర్చి లేదా చేసిన పాపమును గూర్చి బాధపడటము లేక చింతించటము అనే అర్థము బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇప్పుడు దేవుడు పశ్చాత్తాపపడతాడా అన్న ప్రశ్నను మనం ముందుంచుకొని కొన్ని వాక్యాలను పరిశీలన చేద్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 3-6 వచనాలు. యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని చెప్పెను. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నీనివే వారు తమ చెడుతనమును చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయనుద్దేశింతును వారికి చేయుదును అనుకొని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును.
ప్రియులరా, గమనించారా? పశ్చాత్తాపము అనగా అర్థం తప్పును గూర్చి లేదా పాపమును గూర్చి బాధపడటము, చింతించటము అన్న అర్థంతో కయీనును గూర్చి చూశాము, ఇస్కరియోతు యూదాను గూర్చి కూడా చూశాము. కయీను వలె, ఇస్కరియోతు యూదా వలె దేవుడు తప్పు చేశాడా లేక పాపము చేశాడా అని ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 3, 6 వచనాలలోను, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలోను, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలోను దేవుడు పశ్చాత్తాపపడినట్లుగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియులరా, ఇప్పుడు నిజముగా ఈ వాక్యాలు యెహోవా పశ్చాత్తాపపడి, దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును అని చదివినటువంటి ఈ వాక్యాలని ఉన్నది ఉన్నట్టుగా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మరో మాటను కూడా ఈ వాక్యాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాక్యాలను చూద్దాం. దేవుడు పశ్చాత్తాపపడడు అని కూడా వ్రాయబడి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం, ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ప్రియులరా, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాలలో దేవుడు పశ్చాత్తాపపడడు. మరి పశ్చాత్తాపపడేవాడు ఎవడు అనంటే నరుడు లేక మానవుడు మాత్రమే పశ్చాత్తాపపడతాడు అనే సత్యాన్ని ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆలోచించండి ప్రియులరా, ఆమోసు గ్రంథంలోను, యోనా గ్రంథంలోను, యోవేలు గ్రంథంలోను దేవుడు పశ్చాత్తాపపడి ఉన్నట్టుగా వ్రాయబడి ఉండగా, రోమీయులకు రాసిన పత్రిక, సంఖ్యాకాండము, సమూయేలు గ్రంథాలు దేవుడు పశ్చాత్తాపపడడు అని వ్రాయబడింది. ఏ వాక్యము సరైన వాక్యము ఆలోచించండి ప్రియులరా. కనుకే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అని వ్రాయబడినటువంటి వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఆమోసు గ్రంథంలోను, యోనా గ్రంథంలోను, యోవేలు గ్రంథంలోను తర్జుమా లోపము ఉన్నది అని మీరు గుర్తిస్తే సత్యాన్ని గ్రహించుకోగలరు. ఎందుకంటే దేవుడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు మానవుడు కాడు. చేసిన తప్పును గూర్చి, పాపమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు మనిషి మాత్రమే. దేవుడు తప్పు చేయడు, పాపము చేయడు, కనుక ఆయన పశ్చాత్తాపపడడు. ఇప్పుడు దేవుడు సంతాపపడతాడా అన్నటువంటి ప్రశ్నను ముందుంచుకొని కొన్ని వాక్యాలను చూద్దాం. ముందుగా సంతాపము అన్న మాటకు బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనాన్ని మనం చూడగలిగితే, జాలిపడటము లేక దయచూపడము అన్న అర్థాలు మనకు కనబడతాయి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 14వ వచనం, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. కీర్తనలు 135వ కీర్తన 14వ చరణం, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన
సంతాపమునందును. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసిరి ఉన్నాను. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియులరా, గమనించండి, చదవబడినటువంటి ఈ వాక్యాలలో దేవుడు సంతాపపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా జాలి చూపినట్లుగాను దయ చూపించినట్లుగాను చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు సంతాపపడేవాడు, దేవుడు జాలిపడేవాడు, దేవుడు దయ చూపేవాడే తప్ప పశ్చాత్తాపపడేవాడు కాడు. దేవుడు పశ్చాత్తాపపడుటకు ఆయన మానవుడు కాడు, నరుడు కాడు. నరుడైతే తప్పు చేస్తాడు, పాపము చేస్తాడు కాబట్టి పశ్చాత్తాపపడతాడు. దేవుడు తప్పు చేయడు, పాపము చేయడు గనక ఆయన సంతాపపడతాడే తప్ప పశ్చాత్తాపపడవలసిన అవసరం ఆయనకు లేనే లేదు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 3, 6 వచనాలు, యోనా 3వ అధ్యాయం 10వ వచనము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు తర్జుమా లోపమని మనము గ్రహించి అక్కడ పశ్చాత్తాపము అన్నటువంటి పదాలకు బదులు సంతాపము అను పదము పెట్టుకొని వాక్యాన్ని చదివితే దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి మనము గ్రహించగలం. కనుక ప్రియులరా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ను చదివేటప్పుడు జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన కోణంలో, ఆత్మ సంబంధమైన సత్యాలు నీకు అర్థం కావాలన్నటువంటి తపనతో చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అని వ్రాయబడి ఉన్నది. అక్షరము ఉన్నది గనక అక్షరాన్ని బట్టే నేను చదువుతాను అని నువ్వు అనుకుంటే అర్థం మారిపోయి అనర్థానికి దారితీస్తుంది. తద్వారా దేవుని యొక్క జాలి గుణము, దేవుని యొక్క దయాగుణానికి బదులు ఆయన పాపము చేసినట్లుగా నువ్వు గ్రహించటానికి అవకాశం ఉన్నది. కనుక ప్రియులరా, ఈ యొక్క తేడాను మీరు గుర్తించి దేవుడు ఎప్పటికీ పశ్చాత్తాపపడేవాడు కాడు, దేవుడు గనక ఆయన సంతాపపడేవాడనే సత్యాన్ని తెలుసుకొని ఆత్మీయ మేలు పొందాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.